సో మనము ఫస్ట్ అల్కజార్ గురించి డిజైన్ సిలబెట్ చూసినట్లయితే మేజర్ డిజైన్ ఓవర్హాల్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నాం మనము. ఇది చేయబడింది K2 ప్లాట్ఫామ్, ఏదైతే హ్యుండై కియా ప్లాట్ఫామ్ K2 షేరింగ్ ప్లాట్ఫామ్ ఉందో దానిపైన బేస్ చేసుకొని చేయబడింది. అండ్ ఏదైతే మేజర్ డిజైన్ ఓవర్హాల్ దీనికి డ్యూ ఉండేనో, ఏదైతే ఇది డిజర్వ్ చేసేదో అటువంటి డిజైన్ ఓవర్హాల్ దీనికి ఇచ్చారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక సీరియస్లీ అండర్ రేటెడ్ ఎస్యూవీగా ఇది ముందుకు వస్తుంది. కంఫర్ట్ పరంగా, ఫీచర్స్ పరంగా అండ్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్ పరంగా ఇది ఎప్పటికీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆప్షన్స్గా వచ్చింది ఈ సెగ్మెంట్లో, ఒక 7 సీటర్ ఎస్యూవీగా. అండ్ డిజైన్ పరంగా జస్ట్ క్రెటా డిజైనే యాజ్ ఇట్ ఈస్ దీనికి ఇవ్వడము, 2 సీట్లు యాడ్ చేసేయడము చాలా వరకు దీనికి న్యాయం జరగలేదని నేను నమ్మాను. కానీ ఇప్పటికీ క్రెటాకి సపరేట్ డిజైన్ ఆఫర్ చేయడము, మళ్ళీ దీనికి సపరేట్ డిజైన్ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ టు హ్యుండై R&D టీమ్ అనమాట. ఎందుకంటే క్రెటా అనేది ఒక లెజెండరీ వెహికల్, దానికంటూ ఒక యూనిక్ పర్సోనా ఉండాలి. అది చూడంగానే ఆ డిజైన్ లాంగ్వేజ్, ఆ డిజైన్ ఎలిమెంట్స్ చూడంగానే క్రెటా వెళ్తుందనే ఒక ఎక్స్క్లమేషన్ మనకి రావాలి, ఆ ఒక నిర్ణయం మనకి రావాలి. అదేవిధంగా అల్కజార్కి అన్నట్టు ఒక యూనిక్ డిజైన్ లాంగ్వేజ్ పెట్టేస్తే చాలా వరకు ఇది ఇంటర్నేషనల్ స్పెక్ శాంటాఫే నుంచి కొంచెం వరకు డిరైవ్ చేసినట్టు అనిపిస్తుంది. కొంచెం వరకు వెనకల్ సైడ్ నుంచి చూస్తే ఒక మినీ ప్యాలిసైడ్ లెక్క కూడా కనిపిస్తుంది. హ్యూజ్ ప్రపోర్షన్స్ అండ్ ఆ ప్రీమియం ఫిట్ అండ్ ఫినిష్, ఆ బిల్డ్ క్వాలిటీ అనేది ప్రతి ఎలిమెంట్లో కనిపిస్తుంది. సో అది నాకు చాలా చాలా సాటిస్ఫైగా అనిపిస్తుంది. అండ్ ముందు చూసినట్లయితే డిఆర్ఎల్స్ కానివ్వండి, ఫుల్ ఎల్ఈడి లైటింగ్, క్వాడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అసలు నింపేశారండి. అంటే ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి డిఆర్ఎల్ కానివ్వండి, అండ్ వెనకల్ సైడ్ కూడా మీకు ఏదైతే ఎల్ఈడి డిఆర్ఎల్, ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి డిఆర్ఎల్ కానీ, టైల్ ల్యాంప్ సెటప్ కానీ చాలా చాలా రిచ్గా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ పర్సోనా అండ్ ఫ్రంట్ ఫ్యాషియా అనేది చాలా క్లాసీగా ఉంది, చాలా ఎలిగెంట్గా ఉంది, చాలా ఇంపోజింగ్గా ఉంది అండ్ చాలా ఇంటిమిడేటింగ్గా ఉంది. వితౌట్ బీయింగ్ టూ ఓవర్ ద టాప్ ఆర్ వితౌట్ బీయింగ్ టూ రాడికల్, ఒక క్లాసీ ఎస్యూవీ డిజైన్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్గా ఇది చేశారని నేను చెప్పదలుచుకుంటున్నాను. సో అల్కజార్ అనే పదానికి అర్థము ఒక ఫోర్ట్రెస్ అనమాట. సో ఆల్రెడీ దీన్ని చూడంగానే ఒక సెన్స్ ఆఫ్ క్వాలిటీ, ఒక సెన్స్ ఆఫ్ కంప్లీషన్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ అన్డినయబుల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్ట్ ఆర్ ఫైనెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఇది ఈ సెగ్మెంట్కి తీసుకొస్తుందని చెప్పదలుచుకుంటున్నాను. సో పవర్ ట్రైన్ చూసినట్లయితే మనకి 2 పవర్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ అండ్ 1.5 లీటర్ టర్బో డీజిల్ అనమాట. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఒక పవర్ ఏమో 160 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 253 న్యూటన్ మీటర్స్ మ్యాక్స్ టార్క్ అనమాట. మనకి మాన్యువల్ గేర్ బాక్స్ యాజ్ వెల్ as ఆటోమేటిక్ గేర్ బాక్స్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మైలేజ్ క్లెయిమ్ 20 kmpl మైలేజ్ క్లెయిమ్, ఇంత మ్యామత్ ఎస్యూవీ ఇది. అదేవిధంగా డీజిల్ పరంగా చూసినట్లయితే మనకి 114 bhp అండ్ అరౌండ్ 250 న్యూటన్ మీటర్స్ మ్యాక్స్ టార్క్ అనమాట. దీంట్లో కూడా మనకి మాన్యువల్ యాజ్ వెల్ as ఆటోమేటిక్ 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మైలేజ్ క్లెయిమ్ అరౌండ్ 20 kmpl. ఇంత పెద్ద ఎస్యూవీకి హ్యాట్స్ ఆఫ్ టు హ్యుండై. సో ఇంటీరియర్ పరంగా చూసినట్లయితే మనకి పెద్ద మార్పులేం లేవు. ఆల్మోస్ట్ మనం కొత్త క్రెటాలో ఏదైతే ఇంటీరియర్స్ చూసామో అదే అప్డేట్ చేయబడి ఉన్నాయి. కానీ చాలా చాలా డిజర్వింగ్గా ఉంది, చాలా అప్ మార్కెట్ ఫీల్ని క్యారీ ఆన్ చేస్తుంది. ఏదైతే అవుట్ సైడ్ ఎలిగెంట్ డిజైన్ లాంగ్వేజ్ ఉందో అదే క్లాస్ అండ్ ఎలిగెన్స్ని లోపల తీసుకొస్తుంది. చాలా సీమ్లెస్ డాష్ లేఅవుట్. మనకి కన్సోల్ ఆల్మోస్ట్ తెలిసిన కన్సోలే. ఆల్మోస్ట్ మనం సానెట్లో ఇదే చూసాము, నాకు తెలిసి క్రెటాలో ఇదే చూసాము. అండ్ ఇది అయితే మన యూజర్ ఇంటర్ఫేస్ మనకి ఆల్మోస్ట్ i20 నుంచి ఆల్మోస్ట్ అన్ని కార్స్లో ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. ఇది కూడా వాళ్ళు యానిమేషన్ అనేది, ఐకాన్స్ అనేది హైయర్ సెగ్మెంట్ వెళ్ళేసరికి కొంచెం చేంజ్ చేస్తే బాగుండు. అండ్ ఎయిర్కాన్ కంట్రోల్ ప్యానల్ మనం చూసినట్లయితే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అనేది మనకి లభిస్తుంది. దాంతోపాటు అన్ని హార్డ్వేర్ బటన్స్ మనకి ఇచ్చారు. వాల్యూమ్ రాకర్స్ కూడా మనకి డయల్స్ ఇవ్వడం చాలా చాలా మంచి విషయము, అది నాకు ఫేవరెట్ అనమాట. దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఇచ్చారు, అంటే ఛార్జింగ్ బే ఇక్కడ ఇచ్చారు. టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఒకటి, టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అండ్ ఒక 12 వోల్ట్ సాకెట్ ఇక్కడ ఆఫర్ చేశారు. గేర్ నాబ్ అనేది చాలా చాలా ప్రీమియం ఫీల్ని, ఆ గ్రిప్ని మనకి ఆఫర్ చేస్తుంది. ఒక పవర్ఫుల్ వెహికల్ని, ప్రీమియం వెహికల్ని నడిపిస్తున్న మన ఫీల్. స్టీరింగ్ లేఅవుట్ చూసినట్లయితే మనకి సేమ్ 4 స్పోక్ లేఅవుట్ అండి, పియానో బ్లాక్ ఫినిష్తో పాటు ఉంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, మనకి ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ మనకి ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. ప్లస్ ఏడాస్ కంట్రోల్స్ కూడా, ఏదైతే మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉందో, లేన్ వాచ్, లేన్ కీప్ అసిస్ట్ ఉందో, లేకపోతే వాయిస్ కమాండ్ ఫీచర్ ఉందో, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. ఈ లేఅవుట్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉండొచ్చు. మనము మోడ్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి ఇక్కడ ఈ యొక్క లేఅవుట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మీకు ఇంటీరియర్ అనేది చాలా క్లుప్తంగా మీకు చూపించేస్తాను ఏదైతే ఉందో. ఒకసారి మనము స్పీడో కన్సోల్ పైన ఫోకస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇదైతే స్పోర్ట్ మోడ్లో ఈ యానిమేషన్, ఇది నార్మల్ మోడ్, సిటీ మోడ్ అండ్ ఇది ఈకో మోడ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో కూడా మీరు డిఫరెంట్ టెరైన్ మోడ్స్ పరంగా చూసినట్లయితే మీరు టెరైన్ మోడ్స్ ఇప్పుడు ప్రెస్ చేస్తే ఇప్పుడు టెరైన్ మోడ్లో ఉన్నాం. ఇది స్నో, ఇది మడ్, శాండ్. సో ఫస్ట్ అయితే సౌండ్ తగ్గించుకుందాం ఎటువంటి కాపీరైట్ రాకుండా ఉండడానికి.
అండ్ 360 డిగ్రీ కెమెరా కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయబడి ఉంది. ఇదైతే 2D వ్యూ అండి, ఫ్రంట్ అండ్ రేర్. అదే మనం 360 డిగ్రీ వ్యూ పెట్టుకుంటే మనకి మొత్తం క్లియర్ వ్యూ, క్రిస్టల్ క్లియర్, వన్ ఆఫ్ ద బెస్ట్ రెజల్యూషన్తో పాటు మనకి ఇక్కడ 360 డిగ్రీ వ్యూ అనేది ఇది ఆఫర్ చేస్తుంది, అలాంగ్ జస్ట్ లైక్ క్రెటా అనమాట. సో అది ఒక చాలా మంచి విషయము. అండ్ దీన్ని ఇంకా మీరు ఫర్దర్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒక బర్డ్స్ ఐ వ్యూ కూడా ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ వెళ్ళి మీరు మీ ప్రిఫరెన్స్ ప్రకారంగా మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఒక్కసారి హోమ్ పేజ్కి వెళ్ళినట్లయితే నేను చెప్పినట్టు వన్ ఆఫ్ ద మోస్ట్ రిలయబుల్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్స్. ఎప్పుడు కూడా ఇది హ్యాంగ్ అవ్వలేదు, ఎప్పుడు కూడా నాకు హ్యాండ్ ఇవ్వలేదు నేను ఎన్లైన్ ఓన్ చేసేటప్పుడు. అదేవిధంగా మా ఫ్రెండ్స్ దగ్గర అల్కజార్ ఉంది, కొంతమంది క్రెటా ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదు. కానీ అల్కజార్ నుంచి కొంతమంది వేరే వెహికల్ షిఫ్ట్ చేయనప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ కొత్త వెహికల్లో ఊరికేనే సిస్టమ్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. అది చాలా అది ఎక్స్పెన్సివ్ వెహికల్ అయినా కానీ అంత దిగజారిపోయిన క్వాలిటీ అనమాట. సో అది అలాంటి కేసు ఇక్కడ హ్యుండైలో ఉండదు. ఇట్ విల్ నెవర్ లెట్ యూ డౌన్. సో అదేవిధంగా మనం ఇక్కడ వేరే రెగ్యులర్ లేఅవుట్స్ మనం చూసినట్లయితే మనకి ట్రిప్ మీటర్ కానివ్వండి, దాంతోపాటు యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ అండ్ రేంజ్ ఇవన్నీ మనకి ఇక్కడ లభిస్తాయి. సో నావిగేషన్, కంపస్ కానివ్వండి, టైర్ ప్రెషర్ మానిటరింగ్ కానివ్వండి అండ్ లేన్ కీప్ అసిస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఈజీగా లభిస్తాయి. ప్యాడల్ షిఫ్టర్స్ మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ ఒక్కసారి కొంచెం వైడ్ యాంగిల్లో పెట్టుకుంటాను. ఎస్, ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ అనేది కనిపిస్తున్నాయి. మొత్తం స్టీరింగ్ లేఅవుట్ కూడా కనిపిస్తుంది. అండ్ పియానో బ్లాక్ ఫినిష్ అండ్ చాలా సాఫ్ట్ టచ్ ఫీల్ అనేది ఉంది. ఈ ఒక్క ప్యానల్ మాత్రం నాకు కొంచెం గట్టిగా హార్ష్గా అనిపిస్తుంది, నాట్ అప్ టు ద మార్క్. మిగతా అంతా కూడా చాలా మంచి ఎలిగెంట్ ఫీల్ అనేది, సాఫ్ట్ టచ్ ఫీల్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. ఒక సెంటర్ స్పీకర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ మనకి స్పీకర్ సరౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో విత్ బోస్ యాంప్లిఫైర్తో పాటు ఇవ్వబడింది. సో చాలా ఇమ్మర్సివ్ సౌండ్ సిస్టమ్ అనేది మనకి దొరుకుతుంది. ఇక్కడ మనకి ఏదైతే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయో అది అక్కడ ఆఫర్ చేయబడ్డాయి. అండ్ ఫస్ట్ టైం వెనకాల సీట్, సెకండ్ రో సీటింగ్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేయబడ్డాయి. ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి, అక్కడ గ్లవ్ బాక్స్ ఉన్నది అండ్ ఇక్కడ కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో ఇది ఫ్రంట్ ఇది లేఅవుట్ అనమాట. మనకి స్లైడింగ్ ఆమ్రెస్ట్ కూడా ఇక్కడ లభిస్తుంది. మీరు చూడొచ్చు, స్లైడింగ్ ఆమ్రెస్ట్ లభిస్తుంది. ఇది చాలా వరకు కంఫర్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ డోర్ హ్యాండిల్స్ క్రోమ్, సాటిన్ క్రోమ్ ఫినిష్తో ఇచ్చారు. అండ్ లాకింగ్ బటన్ ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ వన్ టచ్ ఇది మనకి పవర్ విండోస్ అనేది ఇక్కడ లభిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి ఇక్కడ పానరామిక్ సన్ రూఫ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్. పానరామిక్ సన్ రూఫ్ వైడెస్ట్ ఇన్ క్లాస్ అనేది మనకి ఆఫర్ చేయబడింది. పియానో బ్లాక్ ఫినిష్ అనేది మనకి ఇక్కడ డాష్ పైన ఆఫర్ చేశారు. అండ్ ఏదైతే ఎయిర్కాన్ వెంట్స్ డిజైన్ ఉందో, అది ఎయిర్కాన్ వెంట్స్ ఏదైతే ఉందో అది చాలా నీట్గా ఇచ్చారు. క్యాబిన్ కూలింగ్ అనేది చాలా త్వరగా జరిగిపోతుంది, ఎఫిషియెంట్గా జరుగుతుంది అండ్ చాలా ఇన్స్టెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి బోస్ స్పీకర్ బ్రాండింగ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇంకో విషయం మనం చూసినట్లయితే మనకి పవర్ అడ్జస్టబుల్ సీట్స్ ఫ్రంట్ ప్యాసింజర్కి, డ్రైవర్కి ఇద్దరికి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి మెమరీ ఫంక్షన్ సీట్ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది. సో ఆ మెమరీ ఫంక్షన్ మన హైట్ ప్రకారంగా మనం సెట్ చేసుకున్న ఇది ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకుంటుంది మోమెంట్ యూ సిట్ అండ్ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్ అనమాట. అది చాలా మంచి ఫీచర్. ఇంకోటి మనం చూసినట్లయితే డోర్ ఓపెనింగ్ యాంగిల్ అండి. డోర్ ఓపెనింగ్ యాంగిల్ సఫిషియెంట్గా ఉంది ఫ్రంట్ రోకి వెళ్ళడానికి. సెకండ్ రో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా డీసెంట్గా ఉంది. అండ్ ఇది మనం కొంచెం ముందుకు జరిపామన్నమాట. యాక్చువల్గా థర్డ్ రోకి వెళ్ళడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అది నేను చూపిస్తాను ఎంత కష్టపడాలనేది. దీంట్లో మనం చూసినట్లయితే అండర్ థై సపోర్ట్ అనేది స్పెషల్గా ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ లెదర్ స్టిచ్చింగ్ అండ్ సీటింగ్ కంఫర్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. సో సెకండ్ రోలో మనకి ఏదైతే కంఫర్ట్ లభిస్తుందో బ్యాక్ సపోర్ట్ కానివ్వండి, ఫోమ్ క్వాలిటీ కానివ్వండి, చాలా సైడ్ బోల్స్టర్స్ కానివ్వండి చాలా చక్కగా ఇచ్చారు. సిమిలర్లీ ఫ్రంట్ సీట్ కూడా మనకి అదేవిధంగా చాలా కంఫర్టబుల్ సీట్స్ అనేది మనకు ఆఫర్ చేశారు. బ్యాక్ సపోర్ట్ కానివ్వండి, లోవర్ లంబర్ సపోర్ట్ కానివ్వండి, సైడ్ బోల్స్టర్స్ కానివ్వండి, అండర్ థై సపోర్ట్ కానీ చాలా మంచి ఫోమ్ క్వాలిటీ యూజ్ చేసి డబుల్ స్టిచ్చింగ్తో పాటు మనకి ప్రీమియం క్వాలిటీ సీట్స్ ఇచ్చారు. ఒకలాంటి బ్రౌన్ థీమ్ అనేది మనకి మొత్తం క్యాబిన్ మొత్తం లభిస్తుంది. ఒక్కసారి మనం సెకండ్ రో సీటింగ్లో ఎంత స్పేస్ లభిస్తుందని చూద్దాము. కూర్చున్నట్లయితే మనకి ఒక్కసారి కూర్చున్నట్లయితే మనకి చాలా కంఫర్టబుల్ ఫీల్ అనేది లభిస్తుంది. ఎక్స్ట్రా థై సపోర్ట్ అనేది మనకి లభిస్తుంది ఇక్కడ. ప్లస్ మీరు ఫర్దర్ దీన్ని రిక్లైన్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా మీరు రిలాక్స్ అయిపోవచ్చు ఒక హెక్టిక్ డేస్ వర్క్ తర్వాత. దాంతోపాటు మోర్ దెన్ సఫిషియంట్ మనకి నీ రూమ్ అనేది ఇక్కడ లభిస్తుంది. మీరు చూడొచ్చు స్కూప్డ్ అవుట్ సీట్స్ అనేది ఇచ్చారు టు మనకి ఎన్హాన్స్ లెగ్ రూమ్. అదేవిధంగా ఈవెన్ ఇఫ్ యూర్ సిట్టింగ్ అప్రైట్ మనకి మోర్ దెన్ సఫిషియంట్ హెడ్ రూమ్ ఉంది 6 feet టాల్ పీపుల్ వరకు. ఇక్కడ ఎయిర్ కాన్వెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇది కూడా చాలా ప్రీమియం క్వాలిటీ డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ చాలా ఎఫెక్టివ్గా ఆ బ్లోవర్ అనేది పనిచేస్తుంది. అండ్ టైప్ సి
డ్యూయల్ పోర్ట్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు మనకి ఛార్జింగ్ కోసం, అదొక మంచి విషయము. అండ్ ఎస్ మనకి సన్ బ్లైండ్స్ అనేది కూడా మనకి ఆఫర్ చేశారు. సమ్మర్లో చాలా వరకు యూజ్ అవుతుంది అండ్ కొంచెం వరకు ఫ్యామిలీ ప్రైవసీకి అది హెల్ప్ చేస్తుంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ బటన్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ మీరు ఆన్ చేసుకుంటే మీకు సెకండ్ రోలో కూడా ఆ హ్యాపీ రిలాక్స్డ్ ఫీలింగ్ అనేది కలిగించు. ఒకవేళ మమ్మీ డాడీని మీరు కూర్చోబెట్టి తీసుకెళ్తా ఉంటే వాళ్ళు సెకండ్ రోలో వెంటిలేటెడ్ సీట్స్తో పాటు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. సో థర్డ్ రోకి వెళ్ళడానికి కొంచెం వరకు ప్రయాసపడాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి వెళ్ళడానికి దారి ఇక్కడ మధ్యలో నుంచే ఉంది. సో అంత ఈజీ కాదు, కానీ ఒక్కసారి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలకి టీనేజర్స్కి ఇక్కడ ఈజీగా మీరు మంచి సపోర్ట్ అనేది పొందుకోవచ్చు, ఎందుకంటే వెరీ వెల్ థాట్ అవుట్ థర్డ్ రో అండి. సో థర్డ్ రోలో మనం చూసినట్లయితే అడల్ట్స్ అయితే అసలు ఇక్కడ ఫిట్ అవ్వలేరు, కానీ చిన్నపిల్లలకి టీనేజర్స్కి సెట్ అవుతుంది. కానీ ఒక్క విషయం నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ డెడికేటెడ్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కానివ్వండి, డెడికేటెడ్ ఎయిర్కాన్ వెంట్ కానివ్వండి, బ్లోవర్ కానివ్వండి, విత్ టెంపరేచర్ కంట్రోల్, బాటిల్ హోల్డర్, ఎక్కువ స్పేస్ మేనేజ్మెంట్ అనేది, ఇటు ఇద్దరు ప్యాసింజర్స్కి అట్ ద బ్యాక్ మనకి డెడికేటెడ్ బ్లోవర్ అనేది, డెడికేటెడ్ టైప్ సి ఛార్జర్ అనేది, ప్లస్ బాటిల్ హోల్డర్ అనేది ఇచ్చారు. అది చాలా మంచి విషయం. కోర్స్ పానోరామిక్ సన్ రూఫ్ లెట్స్ ఇన్ అ లాట్ ఆఫ్ లైట్ అండ్ ఎయిర్. అండ్ కోర్స్ ఇది కూడా మనకి ఆ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ని తీసేస్తుంది. సో యూజబుల్ ఫర్ కిడ్స్ అండ్ టీనేజర్స్ బట్ నాట్ ఫర్ అడల్ట్స్. సో బూట్ స్పేస్ మనం చూసినట్లయితే టెయిల్ గేట్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఇస్తే బాగుండేది, ఎందుకంటే హ్యుండై ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ గివింగ్ అహెడ్ ఆఫ్ ఇట్ సెగ్మెంట్ ఫీచర్స్ అనమాట. కానీ మీరు చూసినట్లయితే ఇక్కడ మనం ఆల్రెడీ బ్యాగ్ అండ్ ఇది హెల్మెట్ ఇక్కడ పెట్టున్నాము. అరౌండ్ 180 లీటర్స్ బూట్ స్పేస్, నాకు తెలిసి పెద్దగా మార్పులు ఏం లేవు. కానీ ఇక్కడ ఇదైతే సీట్ ఏదైతే ఉందో ఇది ఫుల్లీ ఫోల్డబుల్ అండి. మీరు చూడొచ్చు, ఫుల్ ఫోల్డ్ ఫ్లాట్ చేయొచ్చు. సో యూ కెన్ క్యారీ యువర్ వరల్డ్ అలాంగ్ విత్ యూ. మీరు ఏదో వీకెండ్ క్యాంపింగ్ వెళ్ళాలనుకున్నా, వీకెండ్ ఫామ్ హౌస్కి వెళ్ళాలనుకున్నా, ఫ్యామిలీతో పాటు వెళ్ళాలనుకున్నా, యూ కెన్ లోడ్స్ ఆఫ్ లగేజ్. ఇక్కడ వెనకాల స్పీకర్ వూఫర్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ ఇటు మనం చూసినట్లయితే కూడా ఇక్కడ ఏదైతే ప్యానల్ ఉందో దీని కింద మనకి బోస్ ది యాంప్లిఫైయర్ ఆఫర్ చేయబడి ఉన్నది. సో ఒక ప్రాపర్ ఇమ్మర్సివ్ సౌండ్ సిస్టమ్, బెస్ట్ ఇన్ క్లాస్ సౌండ్ అనేది, ఎందుకంటే బోస్ అంటేనే క్వాలిటీ, దానికి మరి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. సో బెస్ట్ ఇన్ క్లాస్ సౌండ్ క్వాలిటీ అనేది మీకు గ్యారంటీడ్. అండ్ లోడింగ్ లిప్ కూడా చూడండి, ఇక్కడ ఫ్లాట్గా ఉంది, తీసుకొని లోపల పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ స్లైడ్ ఇన్ చేసేయచ్చు. సో ఆ పరంగా లోడింగ్ లిప్ అనేది చాలా నీట్గా ప్రాక్టికల్గా లేఅవుట్ చేయబడింది. సో స్పేస్ యూటిలిటీ అనేది చాలా బాగా డిజైన్ చేయబడింది మన కొత్త అల్కజార్లో. సో సేఫ్టీ పరంగా మనం చూసినట్లయితే దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా అవైలబుల్ ఉన్నాయి. అది ఒక న్యూ రూల్ అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ గవర్నమెంట్ ఫర్ టైమ్ అండ్ అగైన్ అండర్స్కోరింగ్ సేఫ్టీ అనమాట. దాంతోపాటు మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ అండ్ మన హిల్ హోల్డ్ కంట్రోల్ అంటే ఆటో హోల్డ్ ఫంక్షన్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కానివ్వండి, 360 డిగ్రీ కెమెరా అండ్ ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ కానివ్వండి, ADAS లెవెల్ 2 ఫీచర్స్ అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని లేన్ కీప్ అంటే అసిస్ట్ ఫీచర్, లేకపోతే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, కొలిజన్ వార్నింగ్, ఇవన్నీ కూడా మనకి ఆఫర్ చేయబడ్డాయి. సో సేఫ్టీ ఈజ్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్ విత్ అ వెరీ వెల్ built robust body structure. So guys, wrapping things up, this concludes a quick first look walk around feature of one of the most stunning looking SUVs in its class. The Alcazar comes, the kind of upgrade they have given it is something that it deserved all along.